కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కీలక సవరణలు చేసింది. సవరించిన జీఎస్టీ ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుంది. కుదించిన జీఎస్టీ పలు వస్తువులపై 10% ధరలు తగ్గనున్నాయి. అయితే పండగకు వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారంతా 22వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేస్తే పండగకు ఆయా షోరూంలు ప్రకటించే ఆఫర్లతో పాటు తగ్గిన జీఎస్టీ ధరలు కూడా వర్తిస్తాయని కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. దేశ ప్రజలకు దసరా దీపావళి కానుకగా భారీ బోనంజాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జీఎస్టీలో కీలక సవరణలను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు జీఎస్టీ 4 స్లాబులుగా ఉంది. ఆ 4 స్లాబ్లను 2 స్లాబ్లకు కుదించింది. 5, 12, 18, 28గా ఉన్నటువంటి స్లాబులను 5, 18 స్లాబులకు కుదించింది. దీని ద్వారా పలు వస్తువుల పైన అయితే భారీ ఎత్తున ధరలు తగ్గబోతున్నాయి. దీని పట్ల దేశ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏవైతే తగ్గించినటువంటి అంటే తొలగించినటువంటి ఈ స్లాబ్స్ ఉన్నాయో ఈ స్లాబ్స్ కింద ఉన్నటువంటి వస్తువులు 12 స్లాబ్ కింద ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా 5 స్లాబ్ కిందికి, అదేవిధంగా 28 స్లాబ్ కింద ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా 18 స్లాబ్ కిందికి రాబోతున్నాయి. దీని ద్వారా 10% ధరలు కూడా తగ్గబోయే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. రానున్న సెప్టెంబర్ 22వ తేదీ నుండి కూడా ఈ ఏవైతే సవరించిన జీఎస్టీ ఉందో ఈ జీఎస్టీ అమలులోకి రాబోతుంది. దీంతో ఏవైతే ఈ కామర్స్ వ్యాపారాలు కావచ్చు, ఇటు కార్స్ కావచ్చు, ఆటోమొబైల్స్, సెల్ ఫోన్లు వీటన్నింటినీ కొనాలనుకునే దానికి వేచి ఉన్నటువంటి ప్రజలంతా కూడా 22వ తేదీ వరకు కూడా వేచి చూస్తున్నారు. 22వ తేదీ తర్వాత వీటిని కొనడం ద్వారా ధరలు భారీగా తగ్గుతాయి కాబట్టి, తక్కువ ధరలలో లభిస్తాయి కాబట్టి ఈ వస్తువులను కొనడానికి వేచి చూస్తున్నారు. ఇక దసరా దీపావళి పండుగలు ఉన్నటువంటి నేపథ్యంలో దసరా దీపావళికి భారీ ఎత్తున కూడా సెల్ ఫోన్లు, కార్లు, బైకులు ఇలా వాహనాలు కొనడం సెంటిమెంట్ గా ఉంటుంది. వీటిని కొనడానికి ఎవరైతే చూస్తూ ఉన్నారో వారు కూడా 22వ తేదీ వరకు వెయిట్ చేస్తున్నారు.